అని ఇందిరాగాంధీ టైంలో బ్యాంకుల జాతీయీకరణ అని చెప్పి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి అట్లా జరిగేటి. కానీ తర్వాత ఏమైందంటే ఫేస్బుక్ ఎన్నికలు వచ్చినాయి. ఎలక్షన్లో ఫేస్బుక్ ఎంటర్ అయింది. ఆ తర్వాత తమిళనాడులో మొన్న ఏమైంది? విజయ్ ఎట్లా గెలిచిండు? దేని కారణంగా గెలిచిండు విజయ్? సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫాము? ఓన్లీ ఇన్స్టా. టీవీ ఛానళ్లు, తమిళనాడులో ఉన్నటువంటి టీవీ ఛానళ్లు, పత్రికలు అన్ని ఒకవైపు, విజయ్ ఇన్స్టాగ్రామ్ ఇంకోవైపు. ఈ విజయ్ అనుకున్నారు ఎవరు? జెన్జీ ఉన్నారు కాబట్టి గెలిచిడు. ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మీడియా ఛానల్ ఇన్స్టాగ్రామ్ ముంగట నిలబడలేకపోయింది. అంటే జెన్జీ ముంగట నిలబడలేక ఓడిపోయింది. సో జెన్జీ చాలా పవర్ఫుల్ అనేది ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గుర్తించిండు. ఆఖరికి ప్రధానమంత్రి కూడా ఇన్స్టా వీడియోలు చేసే పరిస్థితికి వచ్చిండు. అవునా? చూస్తున్నారా మీరు? నిన్న మొన్న ప్రధానమంత్రి గారు కూడా ఇన్స్టాలో వీడియోలు చేస్తా ఉన్నాడు. ఎందుకు? యూత్ అంతా ఇన్స్టాలో ఉంది కాబట్టి ఆయన ఇన్స్టా చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఒక చోట సర్కస్ అవుతుంది. సర్కస్ అయిన కాడ సర్కస్ అయిన అడవిలో పెడితే ఎవడని చూస్తాడా? పబ్లిక్ ఏడుంటే జాతరలోనే సర్కస్ పెట్టాలి. ఇప్పుడు జాతర ఏడుంది? ఇన్స్టాలో ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారి సర్కస్ ఈడ ఓపెన్ చేసిండు అన్నట్టు. నాట్ ఓన్లీ నరేంద్ర మోడీ, అందరూ. ఇవాళ మన తల్లిదండ్రుల కాలంలో తమిళనాడులో ఏం జరిగింది? ఇక్కడ మన తల్లిదండ్రులు ఆయన మంచోడు బిడ్డ, ఆయన కోటేయాలని మనకు చెప్పే కాలం నుంచి, లేదు నానా నువ్వు ఓటు విజయ్కే వేయాలి, నీకెవరు డబ్బులు ఇచ్చినా తీసుకో, ఓటు విజయ్కే వేయాలని చెప్పి తమిళనాడులో ఉన్నటువంటి యూత్ అంతా, జెన్జీ యూత్ అంతా వాళ్ళ అమ్మా నాన్నను ఒప్పించి, తమిళనాడులో డిఎంకే పార్టీ డబ్బులు పంచింది, అన్నా డిఎంకే పార్టీ డబ్బులు పంచింది, మాకు ఓట్లేయమని చెప్పి, మీరు వాళ్ళ దగ్గర తీసుకోండి, వీళ్ళ దగ్గర తీసుకోండి, కానీ మీ పిల్లలమైన మేము చెప్పినట్టు మీరు ఓటేయాలని చెప్పి ఆ పిల్లలు ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఓటు మాత్రం నిజాయితీగా విజయ్ విజిల్ మీద వేసారు. దానివల్ల ఏమైంది? 200 స్థానాల్లో, మొత్తం తమిళనాడులో ఉన్నటువంటి 200 స్థానాల్లో అన్నా డిఎంకే డబ్బులు పంచింది. కానీ 200 స్థానాల్లో విజయ్ పార్టీకి సంబంధించినటువంటి ఒక్క అభ్యర్థి కూడా ఒక్క అనా పైస పంచలే. మీకు విషయం తెలుసా? ఇది ఒక్క అనా పైస పంచలే. ఎక్కడైతే విజయ్ పార్టీలో ఉన్నటువంటి ఉత్సాహవంతులు ఆడో ఈడ పంచారో వాళ్ళు ఓడిపోయారు. ఎవరైతే డబ్బులు పంచలేదో వాళ్ళందరూ గెలిచారు. కారణం ఏంది అనంటే, అక్కడ విజయ్ గెలిచిందంటే విజయ్ కాదు, అది మీది యూత్ జెన్జీ వల్లనే సాధ్యమైంది. మరి పక్క రాష్ట్రం తమిళనాడులో ఈ మార్పు వచ్చింది కదా. పక్క రాష్ట్రం తమిళనాడులో మార్పు వచ్చింది. అక్కడున్న జెన్జీఏ ఇక్కడున్నారు, అక్కడున్న ఇన్స్టాగ్రామే ఇక్కడుంది. అక్కడికంటే ఎక్కువ తెలివి కల పిల్లలు మన వరంగల్లో ఉన్నారు. మరి ఇటువంటి టైంలో మన పాత్ర ఏంది? మజాక్లో సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని ప్రభుత్వాన్ని మార్చేసిరు. అక్కడ ఊకెప్పుడు సెల్ ఫోన్ చూస్తున్నారా బాయ్ అని అంటా ఉంటారు. ఇప్పుడు కాలంలో ఇప్పుడు పిల్లగానికి సెల్ ఫోన్ ఇస్తే తప్ప వాడు అన్నం తినడు పరిస్థితి. సహజంగా మీ ఇళ్ళల్లో కూడా ఉంటుంది అనుకుంటా ఫోన్. అప్పుడు మా కాలంలో ఏముందంటే, పిల్లగాడు అన్నం తినకపోతే అమ్మ సంకలు ఎత్తుకొని పోయి అగ చూడు చందమామ చూడు బేట, చందమామని చూడు అని అంటుండే. చందమామని చూడు అంటుండే. పడుకోకపోతే బూచోడు వస్తాడు పడుకో అంటుండే. వాళ్ళు వస్తారు ఎత్తుకపోతారు బిడ్డ అంటుండే. ఇప్పుడు అన్నం తినకపోతే సెల్ ఫోన్ చేతికిస్తే వాడు చూసుకుంటూ ఉంటాడు, మనం ముద్దలు పెడుతుండాలి. అంటే కాలం ఎంత మారిపోయిందో చూడండి. కాలం మారిపోయింది. టెక్నాలజీ ప్రపంచమంతా చాలా చిన్నగా అయిపోయింది. ఇప్పుడు టెక్నాలజీ ద్వారా ప్రపంచమంతా చాలా చిన్నగా అయిపోయింది.
ఇప్పటిదాకా చూసినారు కదా, చాలా అద్భుతంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాడు ప్రపంచంలో మన సమస్యలు ఎంత పాటివి ఎంత చిన్నవి అనేటువంటి. మరి సమస్యలు లేవా? ఎవరికి సమస్యలు లేవా? ఉన్నాయి కదా. మరి సమస్యలకు పరిష్కారం ఎక్కడుంది? మన దేశంలో మన రాష్ట్రంలో సమస్యలకు పరిష్కారం ఎక్కడుంటది? రాజకీయాల్లో ఉంటది పరిష్కారం. పరిష్కారం రాజకీయాల్లో ఉంటుంది. ఇవాళ మీరు చాలా మంది పిల్లలు స్కాలర్షిప్లు రాక, ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బంది పడతా ఉన్నారా? పడుతున్నారా? స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లతో ఇబ్బంది పడుతున్న పిల్లలు చేయలేవట్టండి ఒకసారి చూద్దాం. ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు కదా, ఒకసారి చేయలేపట్టండి. ఒక డాక్టర్ సాబ్ చూపిస్తా, చేయలేవట్టండి. డాక్టర్ సాబ్ ఒకసారి చూడండి. ఆయన లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ భిక్షపతి గారు, ఆయన ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్. తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ ఉద్యమంలో, ఈ జెన్జీ మూవ్మెంట్ లోకి వచ్చినటువంటి బిడ్డ ఆయన. మీకోసమే వచ్చిండు. మీకు స్కాలర్షిప్ ఎందుకు వస్తలేవు? ఎందుకు వస్తలేవు అనంటే మన తల్లిదండ్రులు వేస్తున్నటువంటి ఓటు కారణం. మనము పిల్లలము ఇప్పుడు తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఆలోచిస్తా ఉన్నాము. మనము మన తల్లిదండ్రుల ఓటును సరైన మార్గంలోకి తీసుకొస్తే స్కాలర్షిప్ వచ్చి మీ వాకిట్లో నిలబడుతుంది. ఎట్లా సాధ్యమవుతుంది? ఎట్లా సాధ్యమవుతుంది అంటే, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం చదువు కోసం అత్యంత తక్కువగా ఖర్చు పెడుతున్న రాష్ట్రం. ఏ రాష్ట్రం? ఓన్లీ తెలంగాణ. చదువుకు చాలా తక్కువగా ఖర్చు పెడతా ఉన్నటువంటి రాష్ట్రం. మరి ఉచిత పథకాలకు ఎక్కువ ఖర్చు పెడుతుంది ఎందుకు ప్రభుత్వం? ఉచిత పథకాలకు ఎందుకు పెడుతుందంటే, మీ అమ్మా నాన్నల ఓట్లు కావాలి కాబట్టి, మీ జీవితం వద్దు కాబట్టి, మీ జీవితానికి ప్రభుత్వానికి సంబంధం లేకుంటుంది. అందుకోసం మీ స్కాలర్షిప్లు ఇస్తలేరు. మీకు స్కాలర్షిప్లు ఇస్తే మీరు చక్కగా చదువుకుంటే రేపు పొద్దున ఏం చేస్తారు? మీరు ప్రశ్నిస్తారు. మీకు నాలెడ్జ్ వస్తే మీరు ప్రశ్నిస్తారు, మీరు గల్లాబడతారు. తమిళనాడులో ఉన్నటువంటి యూత్ అంతా ఏం చేసిందంటే, వాళ్ళ అమ్మా నాయన ద్వారా ఓటు మార్పిచ్చి విజయ్ కేయించారు కదా. మొన్న బడ్జెట్ పెట్టిండు విజయ్. భారతదేశంలో అత్యధికంగా విద్య కోసం ఖర్చు పెడుతున్న రాష్ట్రాల జాబితాలోకి ఒక్క దెబ్బకు విజయ్ సంతకం తీసుకొచ్చి పెట్టేసిండాడ. ఏం జరిగింది? పిల్లల్లో వచ్చినటువంటి మార్పు అక్కడ 9.5%. తమిళనాడులో 9.5% ఎడ్యుకేషన్ బడ్జెట్ ను అక్కడ పెట్టిండు విజయ్. ఒకవేళ విజయ్ రాకుండా మీ తల్లిదండ్రులు డబ్బులు తీసుకున్నటువంటి పార్టీకే ఓటేస్తే వచ్చేది అక్కడ? సాధ్యం కాదు కదా. మరి ఇక్కడ ప్రజలకు ఏం కావాలి? సపోజ్ మీ అమ్మా నాన్న కష్టపడి పనిచేస్తా ఉన్నారు, డబ్బులు సంపాదిస్తా ఉన్నారు. సంపాదించిన డబ్బులో కనీసం 40% డబ్బు మీ చదువుల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఫీజులు వచ్చిన ప్రతిసారి అమ్మని